వృశ్చిక లగ్నం వారికి ఫస్ట్ 9 days చాలా మంచి పీరియడ్. ఎందుకంటే మనకి గురువు మౌఢ్యం వెళ్లే ముందు వరకు కూడా మంచి పీరియడ్ ఉంటది. దాని తర్వాత కొంచెం వృశ్చిక లగ్నం వాళ్ళు రిస్క్ తీసుకోవడం కానీ ఇలాంటివి కానీ చేయకుండా ఉంటే బెటర్. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ వీక్ లో మనకి ఏవేవి కలిసి వస్తాయి అంటే ఫస్ట్ వీక్ లో రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే పంటలు మనం ఏమైనా సాగు చేయడం కానీ కొత్తవి ట్రై చేయడం కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ వీక్ లో మనకి కలిసి వచ్చే అవకాశం ఉంటది. అండ్ కుజదశ, ఒకవేళ కుజదశ అవ్వకపోతే కుజుడు దశ మిగిలి ఉండి మనకి సెకండ్ హాఫ్ లో అంటే మనకి June 9th తర్వాత ఉంటే మాత్రం మంచి ఉద్యోగ అనుకూలత. సో మనకి ఇంటర్వ్యూస్ ఇలాంటివి ప్లాన్ చేసుకోవాలంటే June 9th తర్వాత వృశ్చిక లగ్నం వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీ జన్మదశ కూడా దానికి సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటది. సో కుజుని సపోర్ట్ వల్ల మంచి పంట. అండ్ సన్ వల్ల మనకి సూర్యుడు కూడా అష్టమంలోకి వస్తున్నాడు. అష్టమంలోకి వస్తే ఏంటంటే మనకి మన పెండింగ్ వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ అయిపోవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో సూర్యుని బలం కూడా మనకు వస్తుంది. అండ్ పంచమ కుజుడి వల్ల ఇదేంటంటే మనకి ఇంటర్వ్యూలో బలం. సో ఓవరాల్ వచ్చేసి వీళ్ళకి వృశ్చిక లగ్నం వారికి ఇంటర్వ్యూస్ లో మళ్ళా ఇంకా ఇంటర్వ్యూస్ అన్ని ఏ రకమైన ఇంటర్వ్యూస్ కానీ దాంతో పాటు మనకి ఇక్కడ పిల్లల విషయంలో మంచి అనుకూలత ఉంది కాబట్టి ఈ ఏరియాస్ లో మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే శని వల్ల కొంచెం వివాహంలో సమస్యలు రావటం, అంటే వివాహం సంబంధాలు కుదరకపోవటం, ఆల్రెడీ అయిన వాళ్ళకి వివాహంలో సమస్యలు రావటం, ఇది వృశ్చిక లగ్నం వరకు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముఖ్యంగా శని షష్టాన్ని చూడడం కానీ ఉండడం కానీ దానివల్ల జరిగే అవకాశం ఏముంటది అంటే శత్రురోగ రుణ బాధలు ఉంటాయి. ముఖ్యంగా మనశ్చింత, అంటే ఇప్పుడు ఏదో ఒక రకమైన బాధ ఇబ్బంది పెడతా ఉంటది, అది మానసిక వేదన ఉంటది అనమాట. సో దానికోసం శని దశ అవ్వకపోతే శని రెమెడీస్ చేసుకోవాలి. ఓవరాల్ గా అయితే శని శుక్రుల వల్ల జాగ్రత్తగా ఉండాలి. అండ్ మంచి కలిసి వచ్చే రోజులు వచ్చేసి అంటే ఏమన్నా మంచి ముహూర్తాలు మంచి పనులు చేసుకోవడానికి 1, 11, 19, 30. సో 1, 11, 19, 30 ఈ డేట్స్ బాగుంది. అండ్ ఓవరాల్ ఓకే, ఓవరాల్ మంత్ ఓకే ఉంది. కుజుడు దశ అవ్వకపోతే మాత్రం ఓకే ఉంటది. కుజుడు దశ అయిపోతే మాత్రం ఖచ్చితంగా వీటి రెమెడీస్ చేసుకోవాలి. నమస్తే.